అందరికీ శుభోదయం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మరి మనందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనం నిజాలు నిర్భయంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం నిజాలు మాట్లాడాలి అనే ఇన్స్పిరేషన్ కోసం ఒక పోయం రాశాను. ఈ పూట మీకోసం ఆ మాట. పోయం పేరు మాట్లాడగలగాలి. కోకిలలాగా మాట్లాడలేననుకుని మాట్లాడకుండా స్తబ్దమైపోకు. మాట్లాడు, కాకిలాగైనా మాట్లాడు. నీ ఆకలిని పట్టించుకోని చోట కాకి రెట్టలాగైనా మాట్లాడు, అప్పుడు వింటారు. కొండమించి జలపాతం దూకే హోరులాగా, మబ్బు గర్జనలాగా, పిల్లి కూతలాగా నచ్చినట్టు అలవడినట్టు మాట్లాడు. మాట్లాడే సందర్భాలన్నీ మాట్లాడు. నీ మాటకు విలువున్న చోటల్లా మాట్లాడు. మాట్లాడితే కొంత కాంతి పరివ్యాప్తమవుతున్నదన్న తావల్లా నిన్ను నువ్వు ముందుకు గెంటుకొని మాట్లాడు. మోగనేము దీనికి? నీవు శబ్దించకపోబట్టే శతాబ్దాలకు శతాబ్దాలే నీకు ఉనికి లేదు. ఎప్పటికిప్పుడు మాట సోయిలోకి వచ్చావు. మాట్లాడే. తరతరాలుగా తొక్కిపట్టిన గొంతుకని నిప్పుల గుండంగా కాగబెట్టుకుని మాట్లాడేసేయి. వేసవి సూర్యుడి వేడిలా మాట్లాడు. నూరిన గీతకత్తి వాడిలా భాషను తలుక్కు చేయి. భయం వద్దు, గియం వద్దు, భాష ఎప్పుడు నీ హక్కు. నీవు అంటరాని ఓడివని, వెనకబడ్డ ఓడివని ఏదొకటి అనర్హత లేబులొకటి అంటించి పారేశారు. వేదికలన్నీ ఎవరెవరో కబ్జా చేశారు. నీవెవరో ఒక్క పగటికైనా పరిచయం కానీయలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. కొండ బద్దలు కొట్టు, వివక్షను ఎండగట్టు, అసమానతలు చూపే తలలపై కొండగొట్టినట్లు మాట్లాడేసేయి. నీ వంతొచ్చింది. ఎగిరి గంతేసినట్టు, గజ్జె కట్టినట్టు, ఆధిపత్యపు మనసులు గజ్జిపోయేటట్టు సామాజిక ఔషధంలా మాట్లాడేసేయి. నువ్వు మాట్లాడి వెళ్ళాక దేశం ఎక్కడి ప్రతిదేహంగా సర్వజన హితకారికమై మాత్రమే వప్పారాలి. గుండెలోంచి బుగ్గిని దుంకినట్టు మాట్లాడగలవు. పిరికి పారాయి. నీవు నడుస్తున్న చరిత్రవు. జై భీమ్.